సిరియా వ్యవహారంలో ఏదైతే సిరియా నుండి మొన్న అమెరికాకి సంబంధించినటువంటి వాటి మీద దాడులు చేస్తుంటే అమెరికా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చినా సరే మళ్ళీ అమెరికాకి సంబంధించినటువంటి దళాల మీద అటాక్ అయితే ఆగలేదు. Despite multiple warnings by the United States, militant groups loyal to Iran have once again attacked American forces stationed in Iraq and Syria. Media reports said that drones were fired at an American base in Iraqi Kurdistan, while another attack was reported from neighboring Syria. This as tensions rise in Middle East over Israel's war on Gaza and the US support for Tel Aviv. ఇది ఇజ్రాయెల్కి అనుకూలంగా ఉంటే ఒప్పుకోమంటూ అందుకోసం దాడులు చేస్తామని ఇరాన్ అనుకూల మద్దతుదారులు ప్రకటించడం, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ ఇరాక్ వైపు నుండి, హిజ్బుల్లా మరొక వైపున లెబనాన్ నుంచి చేస్తున్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు సిరియా నుండి చేస్తున్నటువంటి హిజ్బుల్లా టీం చేస్తున్నటువంటి అటాక్లు వరుసపెట్టి అయితే కొనసాగుతున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కూడా నువ్వెంత పో అని చెప్పేటటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగారా, లేకపోతే అమెరికా దిగజారిందా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తెచ్చిపెట్టారు.